నమస్కారం. నేను ఏపీఎస్ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ యొక్క రాష్ట్ర అధ్యక్షుడిని. మా కమిటీలో చాగంటి నరసింహారావు గారు టీఎన్టీయూసీ, యవోషా గారు వైఎస్ఆర్సీపీ, మరియు సాంబశివరావు గారు కాంగ్రెస్ పార్టీ. అంటే ఈ యొక్క అసోసియేషన్ ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్లో అన్ని యొక్క పార్టీలకు సంబంధించిన వారు అందరూ ఉన్నందువలన మేము కొనసాగిస్తున్నాం. మొట్టమొదట అసోసియేషన్ స్థాపించిన తర్వాత అనేక రాయితీలను కూడా సంపాదించింది మా అసోసియేషన్. అంటే నేను ప్రెసిడెంట్గా ఉన్న పీరియడ్లోనే అన్నీ సాధించాం. ఆర్టీసీలో ఉచిత బస్సు కానీ, ప్రొనల్ ఎక్స్పెన్సెస్ కానీ, తర్వాత పల్లె వెలుగుల నుంచి ఆల్టార్ వరకు కానీ నేను అధ్యక్షుడిగా ఉన్న సమయంలోనే ఇవి సాధింపు జరిగింది. 2013లో కూడా ఈపీఎస్ పెన్షన్ని కూడా అప్పుడు కూడా నేను అధ్యక్షుడిగా ఉన్నందువల్లే అది కూడా జరిగింది. అయినా ఈరోజు 2013లో కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రూపాయలు చేసిన తర్వాత ఆ 1000 రూపాయలు పెంచిన కాడి నుంచి అధిక ధరలు పెరిగిపోతున్నాయి. అంటే మీరు పెట్టారు, నోటికాడికి అందించారు, కానీ ఆ యొక్క కంచాన్ని లాగేశారు అనే పరిస్థితి వచ్చింది. 1000 రూపాయలు చేసి మినిమం చేసి అధిక ధరలు పెంచితే మాకు చాలటం లేదు బాబు అని 2013 నుంచి మేము అయ్యా చాలలేదని కాంగ్రెస్ గవర్నమెంట్ని అడిగినాం. మరియు గవర్నమెంట్ 2014లో మారిన తర్వాత మోడీ గారు వచ్చిన కాడి నుంచి ఆయన ఏదో ఎన్నికలకు ముందు నేను కార్మికుల కోసం, పేదల కోసం నేను పని చేస్తాను అని చెప్పి, నా యొక్క ప్రభుత్వంలో ఎటువంటి వాళ్ళకి ఎటువంటి అన్యాయం జరగకుండా చూస్తానని చెప్పి ఆయన అదానీ అంబానీలకు సహకరిస్తూ ఆయన తట్టుపోయి మాకు ఏమీ లేకుండా చేశాడు. అంటే ఈ యొక్క 12 సంవత్సరాలుగా మేము అనేక బాధలు తిరిగి పడుతున్నాం. ఎందువల్ల పడుతున్నామంటే ధరలు పెరిగిపోయినందువల్ల. కాబట్టి మేము అప్పటి నుంచి మోడీ గారు వచ్చిన కాడి నుంచి అయ్యా మినిమం మాకు 7,500 ఏమని 2009లో ఏ యొక్క మెమోరాండం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అయితే అడిగామో ఆ యొక్క మెమోరాండం మీదనే మేము స్టాండ్ అయ్యి 7,500 మాకు చెయ్యయ్యా, మాకు తీసేసిన ఆర్ఓసీని ఇవ్వయ్యా, మాకు హాస్పిటల్ ఉచిత మాకు ఉచిత ఆరోగ్యాన్ని చూపించుకోవడానికి అవకాశం కల్పించాను అని ఆ రోజే ఇచ్చిన యొక్క మెమోరాండాన్ని మేము అడుగుతున్నాం. అయినా కూడా మోడీ గారు చేస్తాను అదిగో బుస్సు ఇదిగో బుస్సు అని చెప్పి మమ్మల్ని మోసం చేసి దగా చేసి ఈ 12 సంవత్సరాలు ఆయన రాజ్యం వెళ్తూ ఇంకా కూడా ఆయన రాజ్యం వెళ్తానే మాకు ఒక్క పైసా పెంచలేని దీనస్థితిలో మేము ఉన్నాం. కాబట్టి మోడీ గారు యొక్క కూటమిలో ఉన్న అందరూ కూడా ఎంపీలు కూడా ఒక్కసారి ఆలోచించండి. మీరు ఒక్కసారి ఎంపీగా పనిచేసి రిటైర్డ్ అయిపోయిన తర్వాత మీకు మటుకు పెన్షన్ కావాలా, మీకు మటుకు వేలకు వేలు లక్షలు మీకు తీసుకోవాలా. కానీ కార్మికుడిగా పనిచేసే రిటైర్డ్ అయిన వాడికి మటుకు 1000 రూపాయలతో బతకాలంటే అంటే మీకు మాకు తేడా ఏమిటో చెప్పండి ఒక్కసారి. అంటే మీరు పీల్చేది గాలి కాదా, మీరు తినేది అన్నం కాదా? మేము పీల్చేది గాలి కాదా, మేము తినేది అన్నం కాదా? మీకు మాత్రం ఆ యొక్క దీనిలో పెన్షన్లు తీసుకుంటున్నారు. ఒక ఆయన 3 సార్లు ఎంపీ అయితే 3 సార్లు పెన్షన్ తీసుకుంటున్నాడు. ఎవరా కాదు, చిరంజీవి గారు ఆయన ఎమ్మెల్యేగా పెన్షన్ తీసుకుంటున్నాడు, ఎంపీగా గారు కూడా పెన్షన్ తీసుకుంటున్నారు. చూడండి, వాళ్ళకి మరి పెన్షన్ ఇవ్వాలి. కాబట్టి మీరందరూ కలిసి మా యొక్క అసంఘటిత కార్మికులకు న్యాయం చేయాలని మోడీ గారిని కూడా మేము కోరుతున్నాం. మా యొక్క ఆంధ్రప్రదేశ్లో ఈ యొక్క కూటమిలో మోడీ గారి యొక్క నాయకత్వంలో కూడా కూటమి ఉంది. కాబట్టి ఇక్కడున్న ఎంపీలు కూడా ఓట్లు వేయడానికి పోయినారు, కానీ ఎవరికి ఆయన ఉపరాష్ట్రపతికి ఓట్లు వేయడానికి పోయారే. మరి ఆ యొక్క పరిస్థితుల్లో మా కార్మికులు 1000 రూపాయలతో బతకలేకున్నారు. కాబట్టి మీరు న్యాయం చేయండి అని ఎందుకు అడగలేకపోతున్నారు మీ ఎంపీలని కూడా మేము అడుగుతున్నాం. తర్వాత మాకు గౌరవనీయులైన చంద్రబాబు నాయుడు గారు 2014 ఆయన ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత పల్లె వెలుగు నుండి ఆల్ట్రా వరకు మాకు ప్రయాణ సౌకర్యం కల్పించారు. మేము కొనసాగుతున్నాం. మాకు ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు విద్యాధర భవనానికి అనారోగ్యంగా పోతున్నప్పుడు మేము డైరెక్ట్గా పోతూ వచ్చాం.
ఇంతలో 2019 ప్రభుత్వం మారింది, మన జగన్ గారి ప్రభుత్వం వచ్చింది. ఆయన ఆర్టీసీని ఏదో ఉద్ధరించాలని ఒక ఉద్దేశంతో ఆయన ఏం చేశారంటే, అయ్యా ఆల్ట్రాల బస్సుల కన్నా రద్దు చేసి వాటిలో సూపర్ లగ్జరీ అని పెట్టమన్నారు. సూపర్ లగ్జరీ పెట్టమన్నప్పుడు మాకు వచ్చే 1000 రూపాయలు సూపర్ లగ్జరీలో సగం ఛార్జీ అంటేనే 200 రూపాయలు సగం ఛార్జీ అండి. ఈ 200 రూపాయలు మీకు పెట్టి మళ్ళీ నేను నా భార్య మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ 200 రూపాయలు పెట్టుకొని వస్తే మీరు ఇచ్చిన 1000 రూపాయలు కూడా అయిపోతుంది. కాబట్టి మాకు సూపర్ లగ్జరీలో ఉచిత ప్రయాణ సుఖం కల్పించమని జగన్ గారి గవర్నమెంట్ ఉన్నప్పటి నుంచి ముసలిమైన ఈ వయసులో ఒక్కోడు 70-78 సంవత్సరాలు వచ్చిన ఈ వయసులో కూడా సైకిల్ యాత్రలు చేసి మేము పోతే ఇప్పటి వరకు కూడా జగన్ గారి ప్రభుత్వం పోయినా కూడా సూపర్ లగ్జరీలో మాకు ఉచిత ప్రయాణ సుఖం రాలేదు. 2019 ఎన్నికలకు అయిపోయిన తర్వాత మేము 2024లో మీ ఎన్నికల సమయంలో మీరు కడపకు వచ్చినప్పుడు కడపలో మా యొక్క కార్మికులు, అయ్యా మేము ఆర్టీసీ రిటైర్డ్ కార్మికులకు మేము బతకలేకుండాము, మాకు మీరేదో పెంచుతున్నారు కాబట్టి మా రిటైర్డ్ అయిన కార్మికులకు నిబంధనలు లేని జీవన వృద్ధిని కల్పించమని కోరితే మీరు నేను నా ప్రభుత్వ రంగంలో మీకు నేను జీవన వృద్ధి కల్పిస్తానని చెప్పడం జరిగింది. తర్వాత మీ ప్రభుత్వం వచ్చింది. ఇంతలో అదే ఎన్నికల సమయంలో నారా లోకేష్ గారు అమలాపురంలో మా యొక్క రిటైర్డ్ కార్మికులు ఇచ్చిన కరపత్రానికి, అయ్యా మా ప్రభుత్వం రాబోతుంది, మేమే గెలవబోతున్నాం, మా ప్రభుత్వ రంగంలో మీకు జీవనభూతి కల్పిస్తాం, సూపర్ లగ్జరీలో ఉచితం కల్పిస్తున్నారు. అది పోయింది. ఆనాటి నుంచి మీ ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి ఇప్పటి వరకు దాదాపు 200-300 మెమోరాండాలు ప్రతి వారము పంపిస్తూ ఉంటే మాకు ఇదిగో మీ డిపార్ట్మెంట్ మీ కాడికి వస్తుంది, మీతో మాట్లాడుతుంది, మీకు అయిపోతుందని మాకు కళ్ళబోలి మాటలు చెప్తున్నారు. కాబట్టి మొన్న ఆగస్టు 15 లోపల మాకు కాకపోతే మేము ప్రాణత్యాగం చేయాలనుకున్నాం. కానీ అంతలోనే మీకు ఒంటిమిట్లో ఒక ఎన్నికలు ఉంటే మీ మంత్రి గారు ఆడకు పోయినందు వల్ల దాన్ని పోస్ట్పోన్ చేసుకున్నాం. లేకపోతే మేము ప్రాణత్యాగం చేసేవాళ్ళమే. అయినా కూడా ఇంత చేస్తున్నా కూడా నాకు అంటే ఈ నాయకత్వం వస్తున్న నాకు రాష్ట్రాధ్యక్షుడైన నాకు ఎటువంటి పెన్షన్ రాదు, ఎటువంటి పెన్షన్ నాకు మీరు ఇవ్వరు, నాకు ఎటువంటి రాయితీ కూడా మీరు ఇవ్వలేరు. నా కోసం కాదు నేను పాటుపడేది, నా కార్మికుల కోసం 1000 రూపాయలతో బతకలేని వాళ్ళ కోసంగా ప్రాకులాడుతున్నాను. కానీ సమన్వయంగా మీకు తెలియజేస్తూ మాకు మళ్ళీ ఒక మీరేమో 8వ తారీఖు అంటే ఈ యొక్క సెప్టెంబర్ 8న మళ్ళీ ఇచ్చారు. మీ ఎండీ గారు పంపించున్నాము, మీ కాడికి ఆర్ఎం గారు వస్తారు, ఆర్ఎం గారు వచ్చే మీతో చర్చిస్తారని. అది అభూత కల్పన. ఇటువంటి మీరు దాదాపు నాకు 30 మెంబర్కి సమాధానం ఇచ్చుండారు. కాబట్టి ఇది మాకు వద్దు, మాకు సూపర్ లగ్జరీ ఉచిత ప్రయాణ సౌకర్యం ప్రభుత్వం మాకు ఇస్తానన్న జీవన భృతి కూడా ఇవ్వాలని కోరుతూ విరమిస్తున్నాను. నమస్తే. కొట్టవగ్గులు